కరెంటు స్తంభం ఎక్కి ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని చచ్చిపోదామని చూస్తుందంటే పాపం ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఏమో పెద్దక్కకు. అరే ఏమని ఉంటే పోలీసు వాళ్ళకో పెద్ద మనుషులకో చుట్టాలకో దోస్తులకో చెప్పుకోవాలి, అంతేగాని గిట్లా కరెంటు స్తంభం ఎక్కి చచ్చిపోతారమ్మా నీ దిగు అని గిట్టనే గరమై కిందికి దించిర్రులా. అక్కడ పోగైన వాళ్ళంతా కూడా నడుముకు తాళి కట్టి మెల్లగా కిందికి దించిర్రు. ఇక చెప్పమ్మా చెప్పు ఏం కష్టం వచ్చింది నీకు అని అంటే, నా లవర్ను ఇంటికి తీసుకురావద్దంటుర్రు అని కొంగుతోని కళ్ళు తుడుచుకుంటా చెప్పిందట. ప్రేమించిన ఇంటికి తీసుకొచ్చుడు తప్ప ఎవలాన్నో అడుగుదాంపా అని అంటే, మా ఆయన అని ముఖం నేలకేసుకొని చెప్పిందట ఈ శుద్ధపూసిని. అయితే నీకు పెళ్ళయిందా అనంటే, హా నాకు మొగుడు ఉన్నాడు, 3 పిల్లలు కూడా ఉన్నారు, అయినా నా మనసు వేరేట ఆయనకి ఇచ్చిన, ఆయనతోని మా ఇంట్లోనే ఉందామని మా ఇంటి ఆయన పర్మిషన్ అడిగితే వద్దంటుండు, అందుకే ఉంటే ఆయనతోనే ఉంటా లేకుంటే చస్తా అని ఈ కరెంటు స్తంభం ఎక్కినా అన్నదట. ఇక నోరెళ్ళ పెట్టి నోటకెళ్ళి మాట బంధు పెట్టి పోగైన వాళ్ళంతా ఎక్కడోళ్ళు కూడా పారిపోయారట దెబ్బకి.